హలో అంకుల్, హలో ఆంటీ. హాయ్ హాయ్ తను. ఐఎమ్ సారీ, నేను రావడం ఆలస్యమైంది. నో, ఇట్స్ ఓకే. అభి, నువ్వు ఇక్కడికి రావడానికి ప్రాబ్లం ఏం కాలేదు కదా? ఎక్కడ దెబ్బ తగిలింది నీకు? దెబ్బ 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 అభి, నువ్వు డ్రింక్ చేసి వచ్చావా? డ్రింక్ లేదండి. డ్రింక్ అది యాక్చువల్లీ నాకు యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు ఆ బైక్ అతని చేతిలో మందు బాటిల్ పట్టుకుని తాగుతున్నాడు. నా కారు విండో తెరుచుకునేసరికి దానివల్ల తన బాటిల్ నా మీద పడింది, దాంతో స్మెల్ వస్తుంది. అభి, ఓకే షోమి, ఎక్కడ దెబ్బ తగిలింది? అది ఇక్కడ ఎక్కడ? ఇదిగో ఇక్కడే, ఇంటర్నల్ కదా, అందుకే కనిపించట్లేదు. అభి, ఎక్కడ బ్లీడింగ్ ఏమీ కాలేదు కదా? బ్లీడింగ్ కూడా అవుతోంది. ఎక్కడ? ఇక్కడ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోంది. అభి, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా చాలా డేంజరస్ అవుతుంది. ఇక్కడికి అయినా నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఇన్ఫాక్ట్ మొదట నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది. యూఆర్ సో రైట్ ఆంటీ గారు, నేను కూడా అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ మామ్ డాడ్, మేము ఇప్పుడే వస్తాం, పద నాతో పాటు. ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఒకరిని కలవాలి. కానీ నువ్వు మీ మామ్ డాడీని కలవడానికి ఇక్కడికి రమ్మన్నావు, ఇప్పుడు ఇంకెవరిని కలవాలి నేను? ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కమ్ విత్ మీ. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. ఇప్పుడు చెప్పబి, నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? అబద్ధం? అభి, నువ్వు మా మామ్ డాడ్లని పిచ్చి వాళ్ళని చేయగలవు, కానీ నన్ను కాదు. ఐ నో యు వెరీ వెల్. నీకు యాక్సిడెంట్ ఏం కాలేదు కదా? అలాగే నువ్వు తాగి కూడా వచ్చు. చూడుతాను, నువ్వు పొరపాటు. అభి, కనీసం నువ్వు ఇప్పుడైనా నిజం చెప్పు, తాగొచ్చావని. అవును, నేను డ్రింక్ చేశాను, కానీ నేను వచ్చాను కదా, వచ్చి నా ప్రామిస్ నెరవేర్చాను కదా. వాట్ ప్రామిస్? ఎన్ని గంటలుగా నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానో నీకు ఐడియా ఉందా? అయినా నువ్వు సారీ చెప్పాల్సింది పోయి ఇక్కడికి వచ్చి మేలు చేశానంటున్నావా? కానీ నేను కావాలని లేట్ గా రాలేదు కదా, నేను అక్కడ ఇరుక్కుపోయాను. ఆ కళ్ళ జోడతానా? ఐ కాంట్ బిలీవ్ దిస్ అభి. నువ్వు ఆ కళ్ళ జోడు మూలంగా నన్ను మా మామ్ డాడీలని ఇక్కడ వెయిట్ చేయించావు. అంటే ఆ కళ్ళ జోడిది నీకు నాకంటే మా మామ్ డాడీల కంటే ఎక్కువైపోయిందా? నిన్నటి వరకు ఐ వాస్ ఫీలింగ్ ప్రౌడ్ అసలు నేను నిన్ను ఎంచుకున్నానని. బట్ now I'm feeling insulted. I'm being used. నువ్వు నన్ను చీట్ చేసావు అభి. You're a liar. తను ఏంటి నువ్వు అలా అన్నావు? నేనేం విందల్చుకోలేదు, అలాగే ఏం తెలియనక్కర్లేదు కూడా. అసలు నిజం ఏంటంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదు, అలాగే నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అందుకే మాటి మాటికి నన్ను అవాయిడ్ చేస్తున్నావు. కేవలం నన్ను సంతృప్తి పరచడానికి మా మామ్ డాడీలను కలవడానికి వచ్చావు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్, అసలు నువ్వు ఆ కళ్ళజోడును వదిలిపెట్టాలనుకోవడం లేదు. ఇక అందుకని నాతో పాటుగా మా మామ్ డాడీలను కూడా మోసం చేస్తున్నావు. జస్ట్ షట్ అప్ తను. నేను ఇందాకటి నుంచి నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, అయినా కానీ నువ్వు నేను చెప్పేది వినడమే లేదు. నేను నిన్నేమి మోసం చేయలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు అందరికంటే వేరనిపించింది. నువ్వు నన్ను అర్థం చేసుకోగలవని, నా మీద నమ్మకం ఉంచగలవని అనిపించింది. కానీ నాదే తప్పు, నేను అంత దూరం నుంచి నీ వాగుడు వినడానికి వచ్చినందుకు. అవును, నేను ప్రజ్ఞతోనే ఉన్నాను. చెప్పేశాను. నేను మీతో నా మనసులో మాట చెప్పేశాను. ఏం జరుగుతోంది ఇక్కడ? నేనేదో ఊరికే, మేమిద్దరం ఇక్కడ ఎందుకు నిలబడ్డామంటే మాకేమో లోపల ఏదో పడిపోయినట్టు అనిపించింది అంతే. లోపలేదో పడిపోయినట్టు నీకు అనిపించిందా తల్లి, లేకపోతే ఏదైనా పడ్డం కోసం ఎదురు చూస్తున్నావా? ఓ లేదా, నేను నీకు తల్లినా లేదా నువ్వు నాకు తల్లివా? నీ ఉద్దేశం ఏంటి? నాకు వయసు అయిపోయింది, నేను అర్థం చేసుకోలేనా? లేదా నాకు అర్థం కాలేదనుకున్నావా? నువ్వు ప్రజ్ఞకి ఎలాంటి అక్షరాలు ఇచ్చావంటే తను పాళ్ళేనే ఇచ్చావు. అయినా నువ్వు అందుకు శిక్షగా తన చేత అత్తయ్య గారి కాఫ్ సిరప్ తాగించేస్తావా? మీరిద్దరు కలిసి ఇంత అల్లరి చేస్తారా? తనేదో వాళ్ళ ఆయనతో మాట్లాడుకుంటోంది, మాట్లాడుకుని ఇవ్వచ్చు కదా, ఇక్కడ చెందుకు వినాలి మీరు? లేదమ్మా, మేము అలాంటి పనేం చేయడం లేదు. మరి అల్లరిగా తయారయ్యావు. రేపు మాప నీ పెళ్లి కాబోతోంది. అయినా నువ్వు కూడానా? తను చేసే అల్లరి పనులకి నువ్వు కూడా సాయం చేస్తావా? నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు.
ఇక పదండి బాబు. ఆ, చాలు అంటావేంటి? అవును, ముందుగా మీరు పదండి. అది నేను ఏంటి, నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నిలబడి వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం నాకేం లేదు. పద పదండి. పద. ఇన్ఫాక్ట్ ఫోగి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కొంచెం ఎగ్జైటింగ్ అయినా కొంచెం ఎంటర్టైనింగ్ కూడా. నువ్వు చెవిటిదానివి, గుడ్డిదానివి అయినప్పటికీ నువ్వు చాలా క్యూట్. Come Foggy. Come Foggy. Give me a hug. నేను వస్తున్నాను. ఎక్కడొస్తున్నావు ఫోగి? అక్కడే నిలబడు. గివ్ మీ హగ్ ఫోగి. కాలు. ఈరోజు నాకు హగ్ ఫ్రీగా దొరకబోతోంది. Come. సరే ఫోగి, రాకపోతే మానే. హగ్ టైమ్. Hug time! Hug time! Foggy, hug time! ఒకటి చెప్పనా, అసలు తప్పంతా మనదే. మనం ప్రజ్ఞావేదం చేత అంత ఎక్కువగా తాగించుండకూడదు. నువ్వు చూసావు కదా. కానీ బావ కూడా ఎక్కువగానే తాగేశాడు కదా ప్రవీణ్. మనం తన్ని ఆపుండాల్సింది. ఒకవేళ మనం తన్ని ఆపితే అప్పుడైనా అక్క మనసులో మాట వినేవాడేమో. రేపే కదా మన ఎంగేజ్మెంట్. రేపటిలోగా ప్రజ్ఞావేదం తన మనసులో మాట చెప్పకపోయినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రవీణ్, నువ్వు ఊరికే టెన్షన్ పడకు. ఎందుకంటే గెలవడానికి చేరువైన తర్వాత ఇక నేను ఓటమిని అంగీకరించలేను. అక్క బావకి నమ్మకం కలిగించలేకపోతే ఏమైంది? నేను మా అక్కకు నమ్మకం కలిగిస్తాను. ఎందుకంటే అక్క మనం చెప్పేది అబద్ధమని, మనం కావాలని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటామని చెప్తున్నా అనుకుంటుంది. కానీ ఒక్కసారి అక్కకి నమ్మకం కలిగితే తను నా మాట తప్పకుండా వింటుంది. మరేమో ప్రవీణ్, నువ్వు ప్లీజ్ అప్సెట్ అయిపోకు. నీకు తెలుసుగా అక్క సంతోషమే నా సంతోషమని, నా సంతోషమే నీ సంతోషమని. అక్క బావ ఒకటైపోయి కలిసి ఉండే వరకు మనం ఇద్దరం మాత్రం ఎలా కలిసి ఉండగలుగుతా? అక్క సంతోషం కోసం మనం ఈ మాత్రం అయినా చేయలేమా? ఐ హోప్ యు డోంట్ మైండ్, బట్ నీ తోడిప్పుడు నాకు చాలా అవసరం. బుల్బుల్, ఏమిటి అలా అంటున్నావు? నా సంతోషం వేరు, నీ సంతోషం వేరు కాదు. అందుకని నా గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను. పైగా నేనేం బాధపడటం లేదు. ఇన్ఫాక్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు దొరికేవన్న సంతోషం. తన అక్క కోసం అంత చేయగల అమ్మాయి దొరకడం నా అదృష్టం. అలాంటిది నువ్వు నీ భర్త కోసం ఏమైనా చేయగలవు. అండ్ ట్రస్ట్ మీ, నేను నీకు బలహీనతగా ఎన్నటికీ అవదలుచుకోలేదు. అందుకని ఈ రోజు తర్వాత నువ్వు ఎప్పుడు ఇంకెలా మాట్లాడకూడదు, ఓకే? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. మేము రేపు ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం. అందుకని నా ఉద్దేశం ఏంటంటే వెళ్ళడానికి ముందు నీ మొత్తం కుటుంబాన్ని ఒకసారి కలుసుకుంటే బాగుంటుంది అని. మొత్తం కుటుంబాన్ని? అవును, ఇప్పుడు నువ్వు ఎలాగో పెళ్లి కొప్పేసుకున్నావు కదా. పెళ్లికి సంబంధించిన సంగతులు ఫ్యామిలీ వాడితోనే కదా మాట్లాడతారు. ఐ మీన్, పెళ్లి ఎక్కడ చేయాల్సి ఉంటుంది, ఎలా చేయాల్సి ఉంటుంది, పెళ్లికి డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు, ఇలాంటివన్నీ మాట్లాడాలి కదా. పైగా పెళ్లికి ముందుగానే నువ్వు మీ ఆవిడకి విడాకులు ఇవ్వాలి కదా. కాబట్టి రెండు కుటుంబాల మధ్య పెళ్లి సంగతి స్వేచ్ఛగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. రాంగ్, రైట్, ఓకే. వాళ్ళేమో ఫ్యామిలీతో మాట్లాడాలంటున్నారు. అప్పుడు నిజం బయటపడిపోతుంది. ఇప్పుడంటే ప్రజ్ఞ ఏదో కన్ఫ్యూజన్లో ఉంది, తనకేం అర్థం కాలేదు. ఇప్పటికి వాళ్ళు నేరుగా పెళ్లి సంగతి మాట్లాడేస్తారు.